ఓయ్, నువ్వు బాధలో ఉన్నావని నీ పార్ట్నర్ కూడా బాధలోనే ఉండాలి, నీతో కలిసి ఏడవాలి అని ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. కానీ నువ్వు బాధలో ఉన్నావని తెలిసి కూడా తన సంతోషంలో తనే నిమగ్నమై ఉంటే అది అంతకన్నా పెద్ద తప్పు. నువ్వు తినలేదని నీ పార్ట్నర్ కూడా తినకూడదు అని ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. కానీ నువ్వు తినలేదు అని తెలిసి కూడా పట్టించుకోకుండా తన కడుపు నిండా తింటే అది కూడా తప్పే. నీకు నిద్ర రావట్లేదని నీ పార్ట్నర్ కూడా పడుకోకూడదు అని ఎక్స్పెక్ట్ చేయటం తప్పు. కానీ నీకు నిద్ర రావట్లేదు, పడుకోవట్లేదు అని తెలిసి కూడా నీ పార్ట్నర్ పట్టించుకోకుండా గురక పెట్టి మరీ పడుకుంటే అది ఇంకా పెద్ద తప్పు. ఏమంటావు?